పక్షపాతిని, పేదలకు మేలు చేసేందుకే నేను అధికారంలోకి వచ్చాను. సో నాకు ఎటువంటి అధికార కాంక్ష లేదు అని జగన్ ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది ఇప్పటి వరకు. సో కానీ పేదల కోసం కాదు, మొత్తం పేదలు ఏదైతే ఆర్టీసీ బస్సులు ఇవి పల్లె వెలుగు బస్సులు ఉంటాయో సో ఒక్కటి కూడా ఆయన బాగు చేసింది లేదు. ఎక్కడికక్కడ అంటే గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇంత ఛార్జీలు పెంచింది లేదు. సో ఎక్కడికక్కడ ఛార్జీలు పెంచి సో కనీసం మరమ్మతులు కూడా నోచుకొని పరిస్థితి అయితే ఏర్పడింది ఈ పల్లె వెలుగు బస్సులు. సో పేదల కోసం అంటారు కానీ పేదలకు చేసింది అయితే లేదు. కానీ ఆయనకు మాత్రం అన్ని సౌకర్యాలు గల బస్సులను కొనుగోలు చేయడం జరిగింది. అంటే ఎక్కడికక్కడ ఇప్పుడు ప్రచారం చేయడానికి దాదాపుగా 35 లక్షలు వెచ్చించి 2 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు అలాగే బుల్లెట్ ప్రూఫ్ లేని 3 వాహనాలను కొనుగోలు చేశారు. మొత్తం ఆర్టీసీ చేత కొనుగోలు చేయించింది. సో మాటలకే కానీ చేతలకు మాత్రం ఎక్కడ ఈ ప్రభుత్వం పనికిరాదు అని చెప్పి మాత్రం అర్థమవుతుంది. రైట్, మీరు అంటున్నట్టుగా 33,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ బస్సులను తీసుకొచ్చారు. అదేవిధంగా దాదాపుగా ఈ 5 ఏళ్లలో 2,000 కోట్ల రూపాయల భారం ప్రజలపైన మోపిన పరిస్థితి. కానీ తను విలాసవంతంగా ప్రచారం చేసుకోవడానికి మాత్రం ఇంత పెద్ద ఎత్తున ప్రజల సొమ్మును దానికి పెడుతున్నటువంటి పరిస్థితులు చూస్తే పేదల ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్తారు. పేదోడి ప్రయాణించే ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచుతారు, డొక్కు బస్సులు మార్చరు, కొత్త బస్సులు కొనరు, కనీసం పాత వాటికి మరమ్మతులు కూడా సరిగా చెయ్యరు. కానీ పేదల పక్షపాతి సీఎం కోసం కోట్లాది రూపాయల ఖర్చుతో అత్యాధునిక వసతులతో బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కొంటారు. గత 5 ఏళ్లలో పేదలు ప్రయాణించే పల్లె వెలుగు బస్సులు ఒక్కటి కూడా కొనుగోలు చేయని సీఎం జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారం కోసం 35 కోట్ల వ్యయంతో ఏపీఎస్ఆర్టీసీతో 5 బస్సులు కొనుగోలు చేయించారు. అందులో 2 బుల్లెట్ ప్రూఫ్ కాగా మరో 3 ఆయన సేద తీరేందుకు క్యారివాన్లు. రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజలకు ప్రయాణ అవసరాలు తీర్చే గమ్యం చేర్చే ప్రజా రవాణా సంస్థకు ఉన్న బస్సుల్లో 53% కాలం చెల్లినవే. గతంలో ఏ ప్రభుత్వము పెంచనంతగా ప్రయాణ ఛార్జీలు పెంచి ఏడాదికి 2,000 కోట్ల భారం మోపిన జగన్ ఈ 5 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క కొత్త బస్సు కూడా కొనుగోలు చేయలేదు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి, ఎండీ ద్వారకా తిరుమలరావు కొత్త బస్సులు అవిగో ఇవిగో అని చెబుతూ వచ్చారు. ఇప్పటికే 1,700 బస్సులు కొన్నామని, వాటికి బాడీ నిర్మాణం పూర్తయ్యాక జనవరిలో రోడ్డెక్కుతాయి అని పలుమార్లు చెప్పారు. జనవరి కాదు కదా, మార్చి వెళ్లిపోతున్నా అతిగతి లేదు. ఒక్కో పల్లె వెలుగు బస్సును కేవలం 25 లక్షలతో కొనుగోలు చేయవచ్చు అని చెప్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని 3 నెలల క్రితం ముఖ్యమంత్రికి 3 బస్సులు కొనుగోలు చేయాలంటూ ఆర్టీసీకి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి. వెంటనే ఎండీ ద్వారకా తిరుమలరావు చండీగఢ్ వెళ్లి 15 కోట్ల ఖర్చుతో 3 క్యారవాన్ బస్సులకు ఆర్డర్ ఇచ్చి వచ్చారు. అంతలోనే మరో 2 బుల్లెట్ ప్రూఫ్ ఓల్వో బస్సులు కావాలని చెప్పడంతో నిఘా విభాగం ఉన్నతాధికారులతో చర్చించి ఏకంగా 20 కోట్లు ఖర్చు చేసి వాటిని కొన్నారు. జనవరిలో ఆర్డర్ ఇచ్చిన బస్సులు కేవలం 2 నెలల్లో అత్యాధునిక హంగులతో విజయవాడ చేరుకున్నాయి. పేద సామాన్య మధ్య తరగతి ప్రజలపై ఛార్జీల బాధుడితో వసూలు చేసిన సొమ్మును వీటికి వ్యయం చేశారన్నమాట. బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కొనడంపై నిరసన వెల్లువెత్తడంతో వాటిని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కోసం కొనుగోలు చేయించినట్టుగా వైసీపీ పేటీఎం బ్యాచ్ ప్రచారం చేసింది. కానీ ప్రధాని మోదీ చిలుకలూరిపేటకు వచ్చినప్పుడు ఆ బస్సు విజయవాడ దాటి వెళ్లలేదు. ముఖ్యమంత్రి పర్యటనలు, బహిరంగ సభల ఏర్పాట్లను పర్యవేక్షించే వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం ప్రస్తుతం ఈ బస్సులను పర్యవేక్షిస్తున్నారు. బుల్లెట్ ప్రూఫ్ బస్సుల్లో బెడ్రూమ్, టాయిలెట్స్, మినీ కాన్ఫరెన్స్ హాల్, ఎల్ఈడి టీవీ, వైఫై, మినీ ఆఫీస్, సీసీ కెమెరాలు, బస్సు చుట్టూ సౌండ్ సిస్టమ్, జగన్ బస్సు పైకి ఎక్కడానికి వీలుగా స్టైర్స్, అలాగే బస్సు ఎక్కిన తర్వాత ప్రసంగించడానికి మినీ డయాస్ వంటివి ఉన్నాయి. ఆర్టీసీ వద్ద ఇప్పటికే 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఉన్నా వాటిని ముఖ్యమంత్రి జగన్ పక్కన పెట్టేశారు. ఇటీవల వాటికి 3.5 కోట్లతో మరమ్మతులు కూడా చేయించారు. అయినప్పటికీ వాటిని వాడేందుకు జగన్ నిరాకరించడంతో 38 కోట్లు వెచ్చించి మరీ 5 కొత్త బస్సులను కొనుగోలు చేశారు. వోల్వో బుల్లెట్ ప్రూఫ్ బస్సులు బయట అద్దెకు తీసుకోవాలంటే ప్రభుత్వం మీద చాలా భారం పడుతుంది. అదే ఆర్టీసీ వద్ద అయితే తక్కువ అద్దె ఇవ్వొచ్చని వైసీపీ పెద్దలు భావిస్తున్నట్లు ఉన్నారు. అందుకే దానితో కొనుగోలు చేయించారు. అందుబాటులో ఉన్న వాటినే వాడి ఉంటే ఆర్టీసీపై భారం తగ్గేది. కనీసం
ఆ 100 పల్లె వెలుగు బస్సులు వచ్చినా కొన్ని పాత డొక్కు బస్సులను పక్కన పెట్టేయడానికి అవకాశం ఉండేది.